ఇక్కడ స్పెయిన్‌లో ఏంటంటే, మనకు ఎక్కువగా పిల్లల కోసం ఆడుకునేందుకు మంచి మంచి ప్లేస్‌లు కేటాయిస్తారన్నమాట. అంటే ఇక్కడ సెంటర్‌లలో గ్యాదర్ అయ్యే చోట అనే కాకుండా ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్‌లో ఏందంటే, పిల్లల కోసం ఒక చిన్న మినీ పార్క్ ఉంటది. అందులో పిల్లలు ఆడుకోనికి చిన్న చిన్న థింగ్స్ అరేంజ్ చేస్తారన్నమాట. ఊగుడు బల్లలు, లేదంటే ఉయ్యాలలో, లేదంటే జారుడు బల్లలు ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తారు. పిల్లలు వచ్చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకుంటారు అన్నమాట. ఎక్కువగా ఈవినింగ్స్, మార్నింగ్స్ చాలా రద్దీగా ఉంటాయి ఇవి పార్కులు. ఏంటంటే ఈరోజు ఏంటంటే ఎక్కువ రద్దీ లేదు, అందుకే వీడియో చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ వచ్చి వాళ్ళు కూర్చునే విధంగా అరేంజ్మెంట్స్, పిల్లలకు వాటర్ ఒకవేళ అవసరమైతే వాటర్ పంప్స్ ఉంటాయి ఇక్కడ. వాళ్ళు వాటర్ గేమ్స్ కూడా ఆడుకుంటారు. వాటిని ఫిల్ చేసుకొని మళ్ళీ చుట్టూ గ్రీనరీగా చెట్లు ఉంటాయి. సో ఏంటంటే కింద మ్యాట్ అనేది మనకి కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే మెటీరియల్ ఏంటంటే వాళ్ళు కింద పడ్డా కూడా దెబ్బ తగలకుంటే ఇది కామన్ ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా ఖరాబ్ అయితే ఏంటంటే డ్యామేజ్ ఏదైనా అయినా కూడా వాళ్ళు హై ప్రియారిటీగా వీలైనంత వరకు తొందరగా దాన్ని రీప్లేస్ చేయడము, లేదంటే దాన్ని మెయింటెనెన్స్ చేయడము చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఈ జారుడు బల్లలు మేము ఎక్కువగా అట్రాక్ట్ అయింది ఏంటంటే ఎక్కువగా జారుడు బల్లలే పెడుతున్నారు. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, ప్లస్ ఆడుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఉయ్యాలలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు ఇక్కడ. సో వింటర్ టైం కాబట్టి మా పాపని ఫుల్ డ్రెస్అప్ చేయాల్సి వచ్చింది. నెత్తి కుళ్ళలేకపోతే మాత్రం ఇక్కడ బయట తిరగడం కష్టం, ఎందుకంటే చాలా చల్లగా ఈదురుగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే మా పాపకి ఇది ఎక్కడం దిగడం చాలా ఇష్టం. జారడం మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపదు. పైకి ఎక్కేసి ఇక తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు, మనకన్నా హైట్ పెరిగిన అన్న ఫీలింగ్తో మళ్ళీ ఎక్కుతుంది, దిగుతూ ఉంటుంది. దిగేటప్పుడు మెల్లగా జాగ్రత్తగా దిగుతే, ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కుతూ ఉంటుంది. తనకి అదొక యాక్టివిటీ, ఎందుకంటే చాలా సన్నగా ఇట్లా ఉంటుంది కదా, చూడడానికి చాలా మంచి హ్యాపీ ఫీల్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే దాన్ని పట్టుకుని ఊగుతూ ఉంటుంది, ఎత్తుకో అని అడుగుతూ ఉంటుంది దూరం వెళ్తే కాస్త. సో ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ అన్ని స్ట్రీట్లలో పిల్లల కోసం మంచిగా గేమ్స్ లాంటివి ఆడుకునేటువంటి థింగ్స్ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ మంచిగా ఉండే అంశం ఒకటి మీ అబ్జర్వేషన్ కాడికి. ఇక్కడ ఏంటంటే చిన్న ఏంటంటే ఇంకా ఏమైనా అకేషన్ ఉన్నట్లయితే ఇంకా అక్కడ ఇక అందరూ చిల్డ్రన్ అక్కడే గ్యాదర్ అవుతూ ఉంటారు. స్ట్రీట్లలో అందరూ వచ్చేసి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటారు అన్నమాట. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే అండి, సీ యూ అనదర్ టైమ్ విత్ డిఫరెంట్ వీడియో ఫ్రమ్ స్పెయిన్.